హాయ్ గైస్, వెల్కమ్ టు వేదాంతు ఐపీ అండ్ వెబ్సైట్. నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతులపట్టు. రీసెంట్ గా బైపీసీ తీసుకునే వాళ్ళు కోర్సుని సెలెక్ట్ చేసుకోక ముందే ఈ వీడియో చూడండి అని ఒక వీడియో చేసిన చాలా మందికి మంచిగా అర్థమైంది. బైపీసీ మేము స్ట్రాంగ్ గా తీసుకుంటాం అనుకున్న వాళ్ళు స్ట్రాంగ్ అయినారు. లేదన్నా మాకు ఇప్పుడు మీరు చెప్పిన క్లారిటీ వచ్చింది, మేము ఎంపీసీ షిఫ్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు షిఫ్ట్ అయినారు. వెరీ గుడ్. అలానే ఎంపీసీ గురించి ఖచ్చితంగా చేయాలి. మీరు అందరూ ఎంపీసీ చేయండి కమెంట్ పెట్టారు. అరే నేను ఎంపీసీ స్టూడెంట్ నిరా, నేను ఎంపీసీ టీచర్ని ఇప్పుడు అయినాను, సో ఎంపీసీ ఖచ్చితంగా చేస్తాను. సో ఈ వీడియో ఎంపీసీ కోర్స్ తీసుకుంటున్న వాళ్ళు ఇంటర్లో ఈ వీడియో చూసిన తర్వాత స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వండి, లేదంటే ఏమన్నా మార్చుకోవాలనుకుంటే మార్చేసుకోండి. సో ఇక మొదలెడదామా? మొత్తానికి ఎంపీసీ వెరీ ఫేమస్ స్ట్రీమ్ ఇన్ ఇంటర్మీడియట్. ఎక్కువ మంది 10th మూవింగ్ 11th వాళ్ళు తీసుకునే ఏమన్నా ఉందంటే అది ఎంపీసీ. దాని తర్వాత బైపీసీ, దాని తర్వాత సిఈసి చాలా ఉంటాయి. ఓకేనా, డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఇంకా లాంగ్వేజెస్ కావాలంటే ఎనీ వన్ లాంగ్వేజ్, తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇంగ్లీష్ అయితే కంపల్సరీ లాంగ్వేజ్ అనమాట. ఇవి మనకు తెలిసింది జనరల్ గా ఎంపీసీ గురించి. ఇంకేమన్నా తెలుసా? ఇవేం తెలీదు. ఇక్కడ ఏమేమి ఉంటాయో తెలుసు. మనం ఎంపీసీ తీసుకొని జాయిన్ అయిపోయి ఒక 6 months తర్వాత 1 year తర్వాత ఏందో జేఈ అంటున్నారు, వెబ్సెట్ అంటున్నారు, మళ్ళీ మధ్యలో జనవరిలో ఐపీ అనేది వస్తుంది. ఏంట్రా బాబు అని చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. అదే ఇప్పటి నుంచే తెలుసుకుంటే నీ గోల్ ఏంటో నువ్వు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే, ఎంపీసీలో ఇవన్నీ ఉంటాయి ముందుగానే తెలుసుకుంటే అయితే తీసుకుంటావు చాలా కాన్ఫిడెంట్ గా, లేదా వద్దని వదిలేస్తావు. ఓకేనా, డన్. సో మొత్తానికి ఎంపీసీ 2 years. ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తానికి కలిపి నీకు ఎప్సెట్ అండ్ జేఈ పెడతారనమాట. ఎప్సెట్ అండ్ జేఈ ఎగ్జామ్ పెడతారు. ఏంది ఫస్ట్ ఇయర్ తర్వాత పెట్టరు. నువ్వు ఇప్పుడు జాయిన్ అయితే 2028లో నీ సెకండ్ ఇయర్ ఫినిష్ అయినాక నువ్వు ఎప్సెట్ ఎగ్జామ్ రాస్తావు. ఎప్సెట్ అనేది స్టేట్ ఎగ్జామ్. ఎప్సెట్ అనేది స్టేట్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా, అలానే జేఈ రాస్తావు. జేఈ అనేది మళ్ళీ మెయిన్స్ గా, అడ్వాన్స్ గా క్లాసిఫై అయి ఉంటుంది. నువ్వు జేఈ మెయిన్స్ రాస్తావు. జేఈ మెయిన్స్ రాసి దాంట్లో క్వాలిఫై అయినావంటే అడ్వాన్స్డ్ రాస్తావు. ఇది ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేసే ఎగ్జామ్ అనమాట. నువ్వు మొత్తం ఇండియాలో ఉండే ఎంపీసీ స్టూడెంట్స్ తో కాంపిటీషన్ లోకి దిగతావు. అఫీషియల్ రేస్ ఇదేంది, కంప్లీట్ 1 year, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి. కానీ ఫస్ట్ ఇయర్ లో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది. సెకండ్ ఇయర్ లో కూడా ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అని స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది. ఇక్కడ 470 మార్క్స్ ఉంటుంది, ఇక్కడ 1000 మార్క్స్ ఉంటుంది అనమాట. సో మొత్తానికి అంటే నువ్వు సెకండ్ ఇయర్ లో 1000 రాయి, ఇక్కడ కూడా 470కి రాస్తావు. అంటే 470 ప్లస్ 30 మార్క్స్ ప్రాక్టికల్స్ 500. ఇక్కడ కూడా 470 ప్లస్ 30 మార్క్స్ ప్రాక్టికల్ 500. బట్ నీకు సెకండ్ ఇయర్ అయినాక ఓవరాల్ రిజల్ట్ అనేది 1000 మార్క్స్ చూపిస్తుంది. నాకు 975 వచ్చింది. ఈ వీడియోలో ఎవరైనా సీనియర్స్ చూస్తుంటే సెకండ్ ఇయర్ వాళ్ళు మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కమెంట్ చేయండి. అండ్ మన 10th నుంచి ఇంటర్కి వెళ్తున్నారు కదా మీరందరూ, మనం పరం మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మీ స్కోరింగ్ ఎంత అనుకుంటున్నారు 470 మార్క్స్ కి? నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అనమాట. ఓకేనా, డన్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంపీసీ చేస్తే ఏమవ్వచ్చు. ఎంపీసీ చేస్తే నువ్వు ఇంజనీరింగ్ చేయొచ్చు. ఎంపీసీ చేస్తే నువ్వు డిగ్రీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు, బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. ఎంపీసీ చేస్తే నువ్వు ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎంపీసీ చేస్తే నువ్వు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎంపీసీ చేస్తే నువ్వు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్. అంటే నేను మిమ్మల్ని మిస్లీడ్ చేయట్లా. నువ్వు బైపీసీ చేసినా బ్యాంక్ ఎగ్జామ్ రాయొచ్చు, నువ్వు బైపీసీ చేసినా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వచ్చు, నువ్వు బైపీసీ చేసినా ఎన్డీఏ రాయొచ్చు. కానీ ఇక్కడ ఎక్కడ తీసుకున్న కామన్ థింగ్ మ్యాథ్స్. మ్యాథ్స్ అనేది నీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా నీకు మ్యాథ్స్ టచ్ లేకుండా ఉండదు. నువ్వు బైపీసీనో హెచ్ఈసీనో ఇలాంటివి తీసుకుంటే నీకు మ్యాథ్స్ ఎలా వస్తుంది? కాబట్టి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు, నేను పోలీస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, నేను బ్యాంక్ మేనేజర్ అవ్వాలి, బ్యాంక్ ఎస్బీఐలో పీఓ అవ్వాలి, లేదా ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయాలి, లేదా ఆర్బీఐలో గవర్నర్ అవ్వాలి, ఏదైనా తీసుకో, నీకు మ్యాథ్స్ రాకపోతే కష్టం. అటువంటి మ్యాథ్స్ కాన్సెప్చువల్ గా స్ట్రాంగ్ మ్యాథ్స్ నీకు ఉంటుంది అంటే అది ఎంపీసీలో మాత్రమే దొరుకుతుంది అనమాట. ఎంఈసీ తీసుకుంటావు, ఎంఈసీ మ్యాథ్స్, ఎకనామిక్స్, సివిక్స్, దాంట్లో కూడా మ్యాథ్స్ అంత స్ట్రాంగ్ ఉండదు. ఓకేనా, కాబట్టి నేను మీ అందరికి ఏం చెప్పాలనుకుంటానంటే ఈ వీడియో ద్వారా మీ అందరికి అడ్వాంటేజెస్ చెప్పేస్తాను, డిసడ్వాంటేజెస్ చెప్పేస్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. నేను ఎక్కడ ఒక ఎంపీసీ స్టూడెంట్ గా మిమ్మల్ని అందరినీ ఎంపీసీ తీసుకుందామని కాదు, కానీ రియాలిటీ చెప్తున్నారా, ఎంపీసీ ఈస్ హైలీ ఫ్లెక్సిబుల్ రా. హై కెరియర్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. కెరియర్ ఫ్లెక్సిబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ నువ్వు ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది. ఎంపీసీ చేసిన ఇంజనీర్ అవ్వచ్చు, లేదు బీటెక్ లో దొబ్బింది మార్కులు పర్సెంటేజ్ రాలా, జాబ్ రాలా, సాఫ్ట్వేర్ జాబ్ రాలా, గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నేను బీటెక్ చేసిన, బీటెక్ లో జాబ్లు వచ్చినాయి, మనకు సెట్ గా అట్లా 30,000 40,000 జీతం ఎవరు చేస్తారు? అంతే మ్యాథ్స్ వచ్చి నాకు ఈ రోజు నేను
వేదాంతు మాస్టర్ టీచర్ అయిపోయినాను అనమాట. మీ అందరికి నచ్చినానా లేదా అది మ్యాటర్. సో అదే నా క్వాలిఫికేషన్. మనం పరంపరం అదే నా క్వాలిఫికేషన్ అంతే. సో నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి అంటే మ్యాథ్స్ లో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో నువ్వు స్ట్రాంగ్ ఉండాలనుకుంటే నీకు మ్యాథ్స్ ఎంపీసీనే మెయిన్ అన్నమాట. నెక్స్ట్ హై శాలరీ. ఇప్పుడు ఒక శాలరీలో జాయిన్ అయ్యి ఒక ఇయర్కి ఒక హైక్, ఒక 10% పెంచుతారు. ఇప్పుడు ₹1,00,000 చేరి నెక్స్ట్ ఇయర్కి 1,10,000, ఆ తర్వాత 1,00,000 ఇంకో 15,000, 1,20,000 ఇట్లా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పెంచుకుంటా పోతే ఇంకెప్పుడు మనము టాప్కి వెళ్ళేది? ఎంపీసీ చేస్తే వెళ్ళొచ్చు. నువ్వు ఒక యాప్ కనిపెట్టు, 100 కోట్లు. లేదా ఒక వెబ్సైట్ బిల్డ్ చేయి, 100 కోట్లు. లేదా ఏదన్నా ఒక కొత్త కోడింగ్ కనిపెట్టు, లేదా సాఫ్ట్వేర్ కంపెనీలను జాబ్ చేస్తూ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ చూపి ఇమ్మీడియట్ డబుల్ ట్రిపుల్ హైక్స్ ఇస్తారు. సో ఎక్సెప్షనల్ గా హై సాలరీస్ పొందాలనుకుంటే కూడా నీకు ఎంపీసీనే బాగుంటుంది. నెక్స్ట్ గ్లోబల్ ఆపర్చునిటీస్. నువ్వు ఈ రోజు ఇక్కడ ఎంపీసీ చేస్తే అమెరికాలో జాబ్ రాదా? వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు బైపీసీ చేస్తే అమెరికాలో డాక్టర్ గా నేను తీసుకుంటారా? ఇక్కడ ఎంబీబీఎస్ ఇక్కడికే వాల్యూ. కానీ ఇక్కడ ఎంపీసీ చేసి నువ్వు ఇంజనీర్ అయినావు అనుకో, నువ్వు ఏ ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఇంజనీరింగ్ జాబ్ కొట్టచ్చు. అర్థమవుతుందా? అలాగా బెస్ట్ అడ్వాంటేజెస్ అనమాట. డిసడ్వాంటేజెస్ కూడా చెప్తా. టఫ్ సబ్జెక్ట్స్ నువ్వు డీల్ చేయబోతున్నావు. మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది ఆషామాషి కాదు. నువ్వు 10th లో చూసినట్టు లిమిటెడ్ ఉండదు. 1A 1B ఫస్ట్ ఇయర్ లో 2 టెక్స్ట్ బుక్లు, 2A 2B సెకండ్ ఇయర్ లో 2 టెక్స్ట్ బుక్లు, హెవీ సిలబస్. నీకు ఇక్కడ 10th లో మొత్తం 14 చాప్టర్లు మ్యాథ్స్, కానీ అక్కడ 1A లోనే 14 ఉంటాయి, 1B లోనే 14 ఉంటాయి, 2A లో 14 ఉంటాయి, 2B లో 14 ఉంటాయి. 1 ఇయర్ కష్టపడి చదివి గుర్తుపెట్టుకొని పబ్లిక్ ఎగ్జామ్ రాస్తేనే ఎగ్జామ్ హాల్లో మర్చిపోతున్నాం. అదే ఎంసెట్, జేఈ మెయిన్స్ 2 ఇయర్స్ తర్వాత రాస్తున్నాం. ఎప్పుడో ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ మంత్ లో జరిగిన ఫస్ట్ చాప్టర్ 2 సంవత్సరాల తర్వాత జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు నీకు గుర్తుంటుందా? ఇటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మరి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలంటే నీ టైం ని నువ్వు కన్సూమ్ చేయాలి, నీ టైం నువ్వు ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తున్నట్టు నీ టైం ని స్పెండ్ చేసి ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు చదవాలి. అదే ఒక డిసడ్వాంటేజ్, టైం కన్సూమింగ్. మనం ఇంటర్మీడియట్ చదువుతున్నామంటే ఈ 2 సంవత్సరాలు బంధువులు లేరు, థియేటర్లు లేవు, హోటల్ లేవు, ఏం లేవు. కరోనా లాక్డౌన్ వచ్చింది అనుకోవాలా, ఎవరితో మాట్లాడితే కరోనా వస్తుందని భయం ఇంట్లో కూర్చున్నామా? అలానే ఈ 2 ఇయర్స్ మనం ఏందో, మన పని ఏందో, మన వర్క్ అవి ఫినిష్ చేసేదానికి నీకు 24 అవర్స్ సరిపోతుంది. ఆ రోజు నువ్వు నిద్రపోవాలా, లేవాలా, హెల్త్ చూసుకుంటావు, తింటావు, చదువుతావు, అయిపోయి టైం. అలా నీ టైంని నువ్వు పెట్టుకుంటే ఖచ్చితంగా కొడతావు. నెక్స్ట్ ప్రెషర్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ కాంపిటీషన్. దేశంలో ఎక్కువ మంది తీసుకునేది ఎంపీసీనే. అంటే ఎక్కువ మంది జేఈ మెయిన్స్ రాస్తారు, ఎక్కువ మంది ఎబ్సెట్ రాస్తారు స్టేట్ లో. అప్పుడు కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ర్యాంక్ అనేది ఈజీగా చాలా మంది కొట్టేస్తూ ఉంటారు, కాబట్టి మనం ర్యాంక్ తెచ్చుకోవడం చాలా కష్టం. కాబట్టి కాంపిటీషన్, ఈ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది అడ్వాంటేజెస్, ఇది డిసడ్వాంటేజెస్. డిసైడ్ అవ్వండి. నన్ను అడిగితే ఓపెన్ గా చెప్తానా, ఎంపీసీ చేసినోడు దేశంలో ఏదైనా చేసేయచ్చు. సీఎం అవ్వాలంటే సీఎం అయిపోవచ్చు, ఐఏఎస్ చదవాలంటే ఐఏఎస్ చదువుకోవచ్చు. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్, నాకు మ్యాథ్స్ వచ్చు. అదే బైపీసీ చేసినోడు లిమిటెడ్ డాక్టర్ మాత్రమే, ఇంకేం చేయలేడు. కాబట్టి బైపీసీ తీసుకుందాం అనుకున్న వాళ్ళు స్ట్రాంగ్, నేను డాక్టర్ అవ్వాల్సింది అన్నప్పుడే తీసుకోండి. నాకు ఎంపీసీనా బైపీసీనా, ఎంపీసీలో మ్యాథ్స్ అంట, కెమిస్ట్రీ అంట, కష్టం అంట, ఫిజిక్స్ ఏందో మెంటల్ వస్తుందంట నాకు, కాబట్టి నేను బైపీసీ తీసుకుంటా వద్దు. అలానే ఎంపీసీలో నాకు మ్యాథ్స్ బాగొచ్చు అని తీసుకోకండి. ఇన్ని కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు ఇప్పుడే నీ కెరియర్ ఆప్షన్ సెట్ చేసుకో, ఇప్పుడు తీసుకో, బెటర్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నువ్వు వెబ్సైట్ లో మంచి స్టేట్ లో టాప్ కాలేజ్ కొట్టాలనుకో, లెస్ దెన్ 5,000 లో రావాలి. లెస్ దెన్ 1,000 వస్తేనే బెస్ట్ టాప్ కాలేజ్ మన ఆంధ్రప్రదేశ్, లేదా టాప్ కాలేజ్ ఇన్ తెలంగాణ వస్తుంది. అదే జేఈ మెయిన్స్ అనుకో, పర్సంటేజ్ అనేది ఆల్మోస్ట్ 95% ఉండాలి మెయిన్స్ లో. అడ్వాన్స్ లో 99.99 వస్తుంది, 100 కూడా వస్తుంది ఈ కాలంలో. కాబట్టి నువ్వు 90+ అంటే ఎవరు దేకడు. సో అంత కాంపిటీషన్ ఉంది, కాబట్టి జాగ్రత్త పడండి, అలర్ట్ అవ్వండి. మిమ్మల్ని నేను భయపెట్టట్లేదు, నిజం చెప్తున్నా, రియాలిటీ చెప్తున్నా. మీరు కాలేజీలో అడుగు పెట్టక ముందే మీకు ఏందో నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను. చదవండి మంచిగా, ఓకేనా? ఇక సెలవు తీసుకుంటున్నా. నేను మీ రూపేష్ పూతలపట్టు. ఈ వేదాంతో ఐపీఐ వెబ్సైట్ ఛానల్లో కంప్లీట్ ఐపీఈ, కంప్లీట్ వెబ్సైట్ చెప్తాను. లక్ష్యం బ్యాచ్ కింద లింక్ ఉంటుంది. ఆ బ్యాచ్ లో ఎన్రోల్ అయిన వాళ్ళకి ప్రతిరోజు జేఈ క్లాసెస్ ఉంటాయి, 11th ఫినిష్ అయ్యేంత వరకు. వాళ్ళకు కూడా ఐపీ స్పెషల్ గా చెప్తాను. క్లారిటీ మెయింటైన్ చేయండి, గైడెన్స్ తీసుకోండి, మంచిగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్, టాటా, సీ యూ.